హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసు ఎడిట్స్. మీకు నెక్స్ట్ వీడియోలో పెన్ టూల్ గురించి చెప్తానని చెప్పాను కదా. సో మనం పెన్ టూల్ ఎలా కట్ చేయాలో ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను, వినండి. సో మనం ఏఐ టూల్స్లో కట్ చేసిన దానికి పెన్ టూల్తో కట్ చేసిన దానికి వేరియేషన్ ఉంటుంది. ప్రొఫెషనల్గా చేయాలంటే మనం ఆల్బమ్ సైజులు పెద్ద పెద్ద సైజులే ఇస్తాం కదా. సో అలాంటి చోట్ల ఇబ్బంది రాకుండా ఉండాలంటే మ్యాక్సిమం పెన్ టూల్ యూస్ చేయండి. చిన్న చిన్న వాటికి లేకపోతే ఆమ్, ఆ, మన యూట్యూబ్ థంబ్నెయిల్స్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాటి పోస్టులకి అయితే పర్వాలేదు, వాడుకోవచ్చు. సో మీకు ఎట్లా కట్ చేయాలో చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. మీరు ప్రాక్టీస్ చేయాలి. మెయిన్ నేను చెప్పడం ఏంటంటే మీకు ఆల్బమ్ నేర్పిస్తాను కంప్లీట్గా, కానీ ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకపోతే మీరు ఒక షీట్ రోజుకో షీట్ చేస్తారు. ప్రాక్టీస్ 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 చేస్తే మీరు ఇందులో ప్రొఫెషనల్గా చేయగలరు, టైంకి ఇవ్వగలరు, మనీ ఎర్న్ చేయగలరు కదా. సో చూడండి, మీకు ఇక్కడ ఇది ఫోటో ఓపెన్ చేశాం కదా. ఇక్కడ చూడండి, లాస్ట్ బటన్స్ ఉన్నాయి కదా. ఇది ఏంటంటే ఫుల్ స్క్రీన్ రావడానికి బటన్స్ అనమాట. కీబోర్డ్లో మనం ఎఫ్ నొక్కామనుకోండి, ఇట్లా ఫస్ట్ ఇలా ఉంటుంది. మళ్ళీ ఎఫ్ నొక్కితే మనకి ఇవన్నీ కనిపిస్తాయి. మళ్ళీ ఎఫ్ నొక్కితే మొత్తం కంప్లీట్ బ్లాక్ స్క్రీన్. బ్లాక్ అంటే బ్లాక్, మనం ఏది కావాలంటే మనం పెట్టుకోవచ్చు, అది ఏం ప్రాబ్లం లేదు. అలా మనం ఏది కావాలంటే చూస్ చేసుకోవచ్చు. కానీ డార్క్ అయితే మనకి కళ్ళుకు కూడా ఇబ్బంది లేకుండా స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటాయి. ఓకే, రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, కీబోర్డ్ మన చేతులు రైట్ హ్యాండ్ మౌస్ మీద ఉంటుంది కదా, లెఫ్ట్ హ్యాండ్ మస్ట్ అండ్ షుడ్గా కీబోర్డ్ మీదే ఉంచాలి. సో కీబోర్డ్ మీద ఎట్లా, చిటికిన వేలు కంట్రోల్ మీద పెట్టండి, కంట్రోల్ దగ్గరగా. ఓకే, అంటే మనం ఏదైనా బటన్ నొక్కాలంటే మళ్ళీ చెయ్యి అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి అట్లా కాదు. కంట్రోల్ మీద కీబోర్డ్ చిటికిన వేలు కంట్రోల్ దగ్గర పెట్టుకోండి. స్పేస్ బార్ మీద మీ బొటన్ వేలు ఉంచండి, స్పేస్ బార్ మీద. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే కట్ చేసేటప్పుడు కానీ లేకపోతే మూవ్ చేసేటప్పుడు కానీ జస్ట్ ఇలా పైకి కిందకి పెట్టుకుంటాం కదా మనకు కన్వీనియంట్గా. సో దానికి స్పేస్ బార్ బొటన్ వేలు స్పేస్ బార్ మీద పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మిగతా 3 ఫింగర్స్ ఉన్నాయి కదా, అవి ట్యాబ్ మీద కంట్రోల్ అదే క్యూ, డబ్ల్యూ లేకపోతే కంట్రోల్ ఎస్ నొక్కడానికి కానీ ఇవి ఇప్పుడు మస్ట్ అండ్ షుడ్గా. ఓకే, మీ ఇంకో విషయం ఏంటంటే, మన లెఫ్ట్ హ్యాండ్ ఎప్పుడు కూడా కీబోర్డ్ మీద ఉండాలి. స్పేస్ బార్ మీద మీ బొటన్ వేలు పెట్టండి. చిటికెన వేలు కంట్రోల్ దగ్గరగా, లేకపోతే కంట్రోల్ మీద అంటే మళ్ళీ ప్రెస్ అవుద్ది కదా, కంట్రోల్ దగ్గరగా పెట్టుకోండి కీబోర్డ్ దగ్గర. ఓకే, ఏం చేయాలంటే మీరు ఫస్ట్ పెన్ టూల్ తీసుకోండి. పెన్ టూల్ షార్ట్ కట్ ఏంటి పి. ఇప్పుడు ఏం చేయాలి, మనం అది ఫోటో ఇంత సైజులో పెట్టి కట్ చేయకూడదు, ఎందుకంటే మనకి ఆ ఎడ్జ్లు అవి తెలియదు. సో మనం దాన్ని పెద్ద చేయాలి. ఎట్లా చేయాలి, కంట్రోల్ పట్టుకుని ప్లస్ నొక్కాలి. చూడండి, కంట్రోల్ పట్టుకుని ప్లస్ నొక్కాను. సో ఇప్పుడే చెప్పాను కదా, లెఫ్ట్ లెఫ్ట్ హ్యాండ్ ఏమో స్పేస్ బార్ మీద ఏమో బొటన్ వేలు ఉండాలి, లెఫ్ట్ కంట్రోల్ దగ్గర ఏమో చిటికిన వేలు ఉండాలని చెప్పి మళ్ళీ చెయ్యి తీసి మనం కంట్రోల్ ప్లస్ కంట్రోల్ మైనస్ దగ్గర తీసుకురాకూడదు. ఏం చేయాలి అప్పుడు, చూడండి ఆప్షన్స్ ఉన్నాయి. ఎట్లా, ఈ టూల్ ఉంది కదా, ఈ టూల్తో మనం ఇలా ఇలా నొక్కొచ్చు, ఇట్లా పెద్ద అవుతుంది. మళ్ళీ మనం ఏం చేస్తున్నట్టు, ఈ మౌస్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టినట్టు కీబోర్డ్ వాడినట్టు కాదు కదా. సో మనం ఏం చేయాలంటే, కంట్రోల్ స్పేస్ బార్ పట్టుకున్నారనుకో, కంట్రోల్ పట్టుకుని స్పేస్ బార్ నొక్కితే ప్లస్ సింబల్ వస్తుంది. సో అప్పుడు మౌస్తో మనం జస్ట్ ఎట్లా క్లిక్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మైనస్ చిన్నదవ్వాలంటే ఎట్లా, మళ్ళీ అదే అలాగే ఉంచి చేతులు మీ చూపుడు వేలు తీసుకొచ్చి ఆల్ట్ మీద పెట్టండి, చిన్న చేయండి, మళ్ళీ నొక్కండి, చిన్నదవుద్ది. ఇంకొంచెం పెద్ద అవుతుంది, చిన్నదవుతుంది. ఇది ఏంటంటే ప్రాక్టీస్ చేయడం వల్ల, ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఈ పెన్ టూల్ మీద మీరు ఒక 10 days ప్రాక్టీస్ చేయండి, తప్పులేదు. ఒక 15 days ప్రాక్టీస్ చేయండి, తప్పులేదు. మనకి ఆ కటింగ్ కానీ పెర్ఫెక్షన్ బాగా వస్తుంది. సో ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. నేను కంట్రోల్ పట్టుకుని స్పేస్ బార్ నొక్కి పెద్ద చేస్తున్నాను. 2 సార్లు నొక్కాను, ఇంకా పెద్దది, ఇంకా పెద్దది, చాలు. ఇప్పుడు పెన్ టూల్ తీసుకోండి పి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే, పెన్ టూల్ గురించి చెప్తాను. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను ఇక్కడ రఫ్గా ఎడ్జ్కి ఇస్తున్నాను చూడండి. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఒక గీత గీస్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ క్లిక్ చేశాను, మౌస్తో ఇక్కడ క్లిక్ చేశాను, ఒక పాయింట్ వచ్చింది కదా. సెకండ్ పాయింట్ ఇక్కడ క్లిక్ చేసి వదిలేసాను అనుకోండి, అది అట్లా ఉంటుంది గీత కింద. సో మనం అట్లా వదలకూడదు అనమాట. చూడండి, కంట్రోల్ పట్టుకుని ఆల్ట్ పట్టుకుని జెడ్ నొక్కుతాను, వెనక్కి వచ్చేస్తాను. ఓకే, మళ్ళీ నొక్కుతాను చూడండి,
మళ్ళీ పెన్ టూల్తో నొక్కాను. తర్వాత మళ్ళీ ఇక్కడ ప్రెస్ చేసి మౌస్ వదలకూడదు. మౌస్ వదిలారనుకోండి, ఇందాక ముందు చెప్పినట్టుగా ఆ గీత ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నొక్కి వదలలేదు నేను. వదలకుండా మౌస్తో లెఫ్ట్ సైడ్ మన బటన్ మనం క్లిక్ ఓకే చేస్తుంటాం కదా, లెఫ్ట్ బటన్ క్లిక్ చేసి నొక్ ఉంచండి. ఉంచి మౌస్ని డ్రాగ్ చేయండి. ఎట్లా చూడండి తిరుగుతుంది. ఎట్లా మౌస్ని జస్ట్ ఇలా పైకి కిందకి, ఇలా పైకి కిందకి ఇలా క్లిక్ చేస్తే ఇది దేనికి ఉపయోగపడుద్ది అంటే, ఇప్పుడు మనకు కర్వ్స్ వస్తాయి కదా, కర్వ్స్ వచ్చినప్పుడు ఇది మనం ఆ కర్వ్కి తగ్గట్టుగా దీన్ని అడ్జస్ట్ చేయాలి. ఇప్పుడు చూడండి ఇలా ఉంది కదా, సపోజ్ ఇదే కర్వ్ అనుకుందాం. ఇప్పుడు ఏం చేయాలి? ఇలా ఉంది కదా, మనకి ఇది వేస్ట్ ప్లేస్. ఇది ఏంటంటే, దీన్ని ఏం చేయాలంటే ఆల్ట్ బటన్ ప్రెస్ చేసి కీబోర్డ్ మన కీబోర్డ్లో ఆల్ట్ బటన్ ప్రెస్ చేసి మౌస్ లెఫ్ట్ సైడ్ బటన్ ఇక్కడ ఒక్కసారి క్లిక్ చేయండి. పోయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకో చోట పెట్టండి. సో ఇక్కడ పెడుతున్నాను. ఇలా ఇక్కడ పెట్టి మౌస్ వదలకూడదు. మౌస్ వదలకుండా మళ్ళీ నేను జస్ట్ ఇలా మూవ్ చేయండి. ఇలా ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి. ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. ఇది ఎలా మూవ్ చేయాలన్నది తెలియదు. సో అదే అందుకే అంటున్నా, కొంచెం ప్రాక్టీస్ చేయండి. సో చూడండి నేను ఇట్లా చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేశాను? మౌస్ వదిలేసాను. వదిలేసి మళ్ళీ ఆల్ట్ పట్టుకుని ఇక్కడ ఒక క్లిక్ చేశాను. ఓకే, మళ్ళీ ఇక్కడ దీని మీద క్లిక్ చేసి వదలలేదు. వదిలితే అలా ఉండిపోద్ది గీత. మౌస్ వదలకుండా జస్ట్ ఇట్లా క్లిక్ చేసి ఇలా పెట్టి ఇలా వదిలేను. సో ఇది మనకి ఇక్కడ కట్ అయినట్టు. ఓకే, ఇప్పుడు మళ్ళీ చెప్తాను చూడండి ఒకసారి. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేశాను. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి ఇలా కట్ చేశాను. కట్ చేసిన తర్వాత ఇది నేను ఏం చేశాను? ఆల్ట్ పట్టుకుని ఇక్కడ నొక్కాను. ఇది పోయింది. కానీ ఇక్కడ ఇది ఉంది కదా, ఇది కట్ చేశాను కదా, ఇది నాకు సరిగ్గా సెట్ అవ్వాల. అప్పుడు నేను ఏం చేయాలంటే కంట్రోల్ పట్టుకుని ఈ పాయింట్ని మనం లెఫ్ట్ సైడ్ మౌస్ బటన్ కూడా పట్టుకుని దాన్ని మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. మరి సరే, ఇప్పుడు ఫోటో ఎలా కట్ చేయాలో చూద్దాం. ఫోటో దగ్గరికి వద్దాం. ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఒక పాయింట్ పెట్టండి. పాయింట్ పెట్టి ఇంకా జూమ్ చేయండి, పెద్ద చేయండి, క్లారిటీగా తెలుస్తుంది. పెన్ టూల్ తీసుకున్నారు కదా, ఇక్కడ క్లిక్ చేశారు కదా, ఇక్కడ చూడండి ఇది ఒక పార్ట్ కింద తీసుకోండి. తర్వాత ఇది ఒక పార్ట్ కింద తీసుకోండి. ఓకే, లేకపోతే దీన్ని ఒక 2 పార్ట్ల కింద తీసుకోండి. ఫస్ట్ నేను ఇక్కడ ఒక క్లిక్ చేశాను. జస్ట్ చూడండి ఇలా క్లిక్ చేసి దాన్ని ఇలా మూవ్ చేస్తున్నాను. ఇక చూడండి ఇక్కడే మూవ్ చేసాం అనుకోండి ఇలా కదులుతుంది. మనకి ఇంకా కరువు ఉందనుకోండి, ఇదిగో ఇట్లా కదులుతుంది. అట్లా మనం మీకు అర్థమవుతుంది, ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంది. ఓకే, నేను ఇది వేస్ట్ ప్లేస్, ఇది నేను తీసేస్తున్నాను ఆల్ట్ బటన్ పట్టుకొని. సో మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఒక కరువు తీసుకుంటున్నాను. నేను కొంచెం చిన్న చేస్తున్నాను ఫోటో. ఓకే ఓకే ఇక్కడ ఇక్కడ నుంచి ఒక పాయింట్ తీసుకుని నేను లెఫ్ట్ మౌస్ బటన్ పట్టుకుని చూడండి ఇలా చేశాను. ఓకే, ఇది చూడండి ఇందాక చెప్పాను కదా, మిస్టేక్ ఏమైనా వస్తే అప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు చెప్తాను చూడండి. సపోజ్ నేను ఇలా చేశాను. సో మళ్ళీ కంట్రోల్ జెట్ కొట్టి మళ్ళీ వెనక్కి రానవసరం లేదు. ఏం చేయాలంటే చెప్పాను కదా, కంట్రోల్ పట్టుకోండి. ఇది ఉంది కదా, దీన్ని ఇలా అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ అయిందా? చూడండి ఇదిగో. ఇప్పుడు ఎక్కడ వరకు మనకి ఎక్కడ బాగా కరెక్ట్గా కావాలో అక్కడ పెట్టుకోండి. అప్పుడు మళ్ళీ ఆల్ట్ పట్టుకోండి, ఇది క్లిక్ చేయండి, పోయింది. మళ్ళీ నేను ఇక్కడి నుంచి ఇది ఒక కరువు కదా, నేను ఇక్కడికి తీసుకుంటున్నా. ఇదిగో ఇలా జస్ట్ కరువు, జస్ట్ ఏం లేదండి, జస్ట్ ఇక్కడ నొక్కి జస్ట్ ఇలా ముందుకనండి. జస్ట్ మౌస్ బటన్ లెఫ్ట్ సైడ్ మౌస్ బటన్ నొక్కి పట్టుకుని మనం మన ఇది ఉంటుంది కదా టేబుల్ మీద అది పెట్టుకుంటాం కదా, జస్ట్ ఇట్లా మూవ్ చేయండి అంతే. జస్ట్ ఇట్లా ఇలా అనండి, జస్ట్ అర్థమవుతుంది. ఈజీగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వస్తుంది. ఫస్ట్లో కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ బాగా వస్తుంది. ఓకే, ఆల్ట్ పట్టుకుని నొక్కాను. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం ఫోటో చిన్న చేస్తాను. ఓకే, ఇది చూడండి ఇదంతా స్ట్రైట్గా ఉంది కదా లైన్, నేను ఇక్కడికి తీసుకుంటాను పాయింట్. ఓకే, చూడండి మౌస్ బటన్ పట్టుకున్నాను. ఇదిగోండి జస్ట్ కొంచెం కరువు ఉంది, నేను అది అడ్జస్ట్ చేస్తున్నాను. ఓకే,
ఇది షర్ట్ కాబట్టి, ఇది మనకి షర్ట్ కాబట్టి ఈ చిన్న చిన్న ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఎడ్జెస్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ఎక్కడ మనకు పెర్ఫెక్షన్ కావాలంటే ఫేస్ కట్ చేసేటప్పుడు కానీ, హ్యాండ్స్ లేకపోతే కట్ చేసేటప్పుడు ఆ వేరియేషన్ బాగా తెలుస్తుంది. అక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. నేను ఆల్ట్ పట్టుకుని ఇది క్లియర్ తీసేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటున్నాను. సేమ్ ఇదే ప్రాసెస్ అంతా మళ్ళీ ఆల్ట్ పట్టుకుని తీసాను. మళ్ళీ ఇక్కడికి ఒక పాయింట్ తీసుకున్నాను. ఇదిగో ఓకే, ఆల్ట్ పట్టుకుని తీసేసాను. ఇక్కడికి ఒక కరువు వచ్చింది లైట్గా, ఇలా తీసాను. ఆల్ట్ పట్టుకుని మళ్ళీ పాయింట్ తీసాను. మళ్ళీ ఇక్కడి నుంచి చూడండి అలా వదిలేసి అంటే చూడండి స్ట్రైట్ లైన్ ఉందా? స్ట్రైట్ లైన్ కాదు కదా మనకు కావాల్సింది. మళ్ళీ కంట్రోల్ ఆల్ట్ పట్టుకుని జెడ్ నొక్కండి. మౌస్ బటన్ నొక్కి పట్టుకుని జస్ట్ ఇట్లా ఓకే చూడండి పర్ఫెక్ట్గా వచ్చిందా? అట్లా ఆల్ట్ పట్టుకుని తీసేసాను. సో ఫోటో కొంచెం చిన్న చేస్తున్నాను. ఓకే, ఇక్కడ వరకు షర్ట్. ఓకే ఓకే, మీకు బాగా అలవాటు అయితే ఎట్లా కట్ చేస్తారంటే మీరు చూడండి ఆ ఎడ్జెస్ నేను తీయట్లేదు, ఎందుకంటే అలవాటైపోయి అంటే మోర్ ప్రాక్టీస్ అనమాట. ప్రాక్టీస్ అవ్వడం డైలీ చేయడం వల్ల ఏంటంటే చూడండి ఆటోమేటిక్గా ఈ కరువు తీసేసాను. ఇప్పుడు చూడండి కరువు నేను కొంచెం ఇక్కడ అడ్జస్ట్ కొంచెం లోపలికి వచ్చింది అనుకోండి, మళ్ళీ ఏం లేదు జస్ట్ కంట్రోల్ పట్టుకోండి, జస్ట్ ఇట్లా ఇలా ఇలా అడ్జస్ట్ చేయండి. అప్పుడు ఆల్ట్ పట్టుకుని ఇది వేస్ట్ ప్లేస్ తీసేయండి. సో ఇట్లా మనం ఇలా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మీరు ఏం చేస్తారంటే ఏదైనా ఒక ఫోటో తీసుకోండి. ఎలాంటి ఫోటో తీసుకుంటారంటే మన పైన ఉన్న ఆబ్జెక్ట్కి బ్యాక్గ్రౌండ్కి కంప్లీట్ ఆపోజిట్లో ఉండేలా తీసుకోండి. అప్పుడు ఏంటంటే వేరియేషన్ తెలుస్తుంది మీకు బాగా కట్ చేసే. అదే మీకు ఈ సపోజ్ ఇది ఈ బ్రౌన్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ కూడా ఇంచుమించు డార్క్ కలర్ బ్రౌన్ కలర్ ఉందనుకోండి, మనకి ఎడ్జ్లు తెలియవు కదా, ఈ ఎడ్జెస్ తెలియవు కదా. సో ఏం చేస్తారంటే మనకి ఎడ్జెస్ ఉంటాయి కదా, ఎడ్జెస్ తెలియవు. సో అప్పుడు అందుకు మళ్ళీ ఇక్కడ ఇలా పట్టుకొని జస్ట్ ఇలా క్లిక్ చేయండి. అలవాటైతే మీకు చాలా బాగుంటుంది టూల్. చాలా ఇంత టైం పట్టదు, ఒక 2 మినిట్స్లో ఫోటో కట్ చేస్తారు, 2 మినిట్స్ కూడా పట్టదు. చూడండి ఇట్లా అది ఏ ఇలా కట్ చేశాను కదా, ఇంకా మీకు ఇంకా ఇంకా ఇందులో మీకు డెప్త్ కావాలనుకోండి, ఇదిగోండి ఇలా ఇలా చేయొచ్చు ఇట్లా. లేకపోతే దీన్ని ఇంకా వెనక్కి తీసుకురావచ్చు, దీన్ని ఇలా అడ్జస్ట్ చేయొచ్చు, దీన్ని ఇలా అడ్జస్ట్ చేయొచ్చు, ఇది ఎలా అడ్జస్ట్ చేయొచ్చు, ఏమి ఉండదు. మీకు ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా మీరు చేయగలరు, వస్తుంది, ఈజీగా వస్తుంది. సో ఇప్పుడు మీకు ఈ ఫోటో మీద చెప్పాను కదా, నేను ఇప్పుడు ఈ ఫోటో నేను క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసి మీకు ఇంకొక ఫోటో ఓపెన్ చేస్తాను, లేదా ఒక నెంబర్ కానీ లేకపోతే ఒక లెటర్ కానీ ఓపెన్ చేస్తాను, మీకు ఇంకొంచెం క్లారిటీ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇది క్లోజ్ చేస్తున్నాను. ఒక నెంబర్ కానీ టెక్స్ట్ కానీ తీసుకుందాం. చూడండి ఒక 10 x 10 ఒక 500 తీసుకోండి. ముందే జస్ట్ ఇక్కడ ఒక నెంబర్ 2 తీసుకుందాం, పెద్ద చేయండి. ఓకే, చూడండి ఫుల్ డార్క్ ఉంది కదా, దీన్ని కొంచెం ఒపాసిటీ తగ్గిందాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే లేయర్లు కలిపేశాను, 2 లేయర్లు కలిపేశాను. సో నేను పెద్ద చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఏముంది మనకి, స్లీపింగ్ లైన్. దానికి మనం ఏం చేయనవసరం లేదు, జస్ట్ ఇలా క్లిక్ చేసి జస్ట్ ఈ చివరికి పెట్టాను అంతే. సో ఇక్కడ చూడండి ఎంత కరువు ఉందో. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ పాయింట్ తీసుకుని ఓకే ఆల్ట్ పట్టుకుని తీసేయండి. మళ్ళీ ఇక్కడ ఒక పాయింట్ తీసుకోండి. చూడండి ఇక్కడ కొంచెం వైట్ కనిపిస్తుంది, చూడండి ఇక్కడ కొంచెం తేడా ఉంది కదా. చూడండి ఇక్కడ మీకు కొంచెం తేడా ఉంది కదా. ఇక్కడ అప్పుడు ఏం చేస్తారంటే కంట్రోల్ పట్టుకుని జస్ట్ అట్లా లోపల పెట్టండి. ఓకే, మళ్ళీ ఆల్ట్ పట్టుకుని తీసేయండి. సో మళ్ళీ ఇట్లా ఇక్కడ పాయింట్ తీసుకోండి, మళ్ళీ ఇట్లా ఆల్ట్ పట్టుకుని డిలీట్ చేయండి. అదే లెఫ్ట్ మౌస్ బటన్ నొక్కండి సరిపోద్ది. చూడండి ఇదంతా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకటే లైను, ఇక్కడ నుంచి ఓకే చేశాను. చూడండి ఇదంతా ఓకే అయిపోయింది.
మళ్ళీ ఇది ఒకటే లైన్, స్లాంటింగ్ లైన్, సారీ స్లీపింగ్ లైన్, ఇది ఓకే చేశాను, ఇది ఓకే చేశాను, ఇది ఓకే చేశాను. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ కరువు వచ్చింది, ఇక్కడ వరకు మళ్ళీ స్ట్రైట్ లైన్, ఇది ఓకే చేశాను. మళ్ళీ ఇక్కడ ఇక్కడ నొక్కండి మౌస్తో, వదలొద్దు మౌస్, ఇట్లా డ్రాగ్ చేయండి మనకు వచ్చేంత వరకు. ఎంతవరకు డ్రాగ్ చేయొచ్చు అంటే ఇదిగో మనకు వచ్చేంత వరకు. ఓకే, ఓకే చేశాను. అదే లెఫ్ట్ మౌస్ బటన్ నొక్కాను, మళ్ళీ మౌస్తో పాయింట్ క్లిక్ చేశాను, జస్ట్ అట్లా మూవ్ చేశాను, మళ్ళీ ఆల్ట్ పట్టుకుని డ్రాప్ తీశాను. మళ్ళీ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పాయింట్ తీసుకోవచ్చు, లేకపోతే 2 పాయింట్లు తీసుకోవచ్చు. ఒక పాయింట్ తీసుకుంటాను, చూద్దాం. ఓకే క్లిక్ చేసాను, వదలకూడదు, వదిలితే చూడండి వదులుతాను ఏమవుద్దో చూడండి, అలా ఉండిపోయింది చూసారా. సో కంట్రోల్ జెడ్ కొట్టాను, మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ మౌస్ బటన్తో క్లిక్ చేసి జస్ట్ దాన్ని ఇలా డ్రాగ్ చేస్తున్నాను చూడండి. ఓకే, అయిందా? ఇప్పుడు కటింగ్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు కటింగ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఈ టూల్ ఉంది కదా, ఏ ఈ టూల్, ఓకే, ఈ టూల్తో రైట్ సైడ్ క్లిక్ చేసి మేక్ సెలక్షన్ అని వస్తుంది. మేక్ సెలక్షన్ అయిన తర్వాత ఇది ఫెదర్. ఓకే, మనం ఒక సపోజ్ ఒక 10 ఇచ్చామనుకోండి, అది ఎలా అవుతుందంటే, మనం చెప్పాను కదా మీకు ముందు ఎపిసోడ్లో ఉంటుంది, అది ఒక ఫెదర్లాదే, ఫెదర్ ఉంటుంది కదా, ఫెదర్లా ఉంటుంది. కానీ మనం దీనికి ఒక 0.6 0.7 అలా ఇద్దాం, 0.6 ఇచ్చాను, ఓకే చేశాను. ఓకే చేసిన తర్వాత ఇది ఏమైందంటే సెలెక్ట్ అయింది. సో సెలెక్ట్ అయింది, మనకు సెపరేట్ లేయర్ కావాలి. దీంట్లో మనం ఏం చేయం కదా, దీనికి ఒక సెపరేట్ లేయర్ అంటూ రావాలి. దానికి మనం ఏం చేయాలంటే కంట్రోల్ పట్టుకుని జే నొక్కండి, కంట్రోల్ జే, మళ్ళీ చెప్తున్నాను కంట్రోల్ జే. అప్పుడు ఏమవుతుందంటే చూడండి, సెపరేట్ లేయర్ వచ్చింది కదా. ఓకే, ఇది సెపరేట్ లేయర్. ఇప్పుడు చూడండి, నేను డ్రాగ్ చేస్తాను, ఇదిగో ఇది మూవ్ చేస్తున్నాను, ఇదిగో మూవ్ చేశాను. ఓకే, కంట్రోల్ జే. సో ఇప్పుడు మీకు ఏం చెప్పానంటే కీబోర్డ్లో ఎట్లా చేయాలి, మౌస్తో ఎట్లా చేయాలో చెప్పాను కదా, అలా కాకుండా ఇంకో విధంగా చెప్తాను చూడండి, ఎందుకంటే మనం కీబోర్డే వాడాలి మ్యాక్సిమం. ఓకే, ఇప్పుడు చూడండి, మళ్ళీ వెనక్కి వస్తున్నాను, కంట్రోల్ పట్టుకుని ఆల్ట్ పట్టుకుని 2 సార్లు జెడ్ నొక్కాను, వెనక్కి వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కంట్రోల్ పట్టుకుని లెఫ్ట్ హ్యాండ్తో కంట్రోల్ నొక్కాను, చిటికిన వేలతో కంట్రోల్ నొక్కి పట్టుకున్నాను. ఇప్పుడు రైట్ సైడ్ మౌస్కు దగ్గరగా ఎంటర్ బటన్ ఉంటుంది కదా, మన మౌస్ చేతి దగ్గర ఉంటుంది, దాని పక్కనే కీబోర్డ్ దగ్గర ఎంటర్ బటన్ ఉంటుంది, అది నొక్కండి. మళ్ళీ మౌస్ మీద చేయి తీసి కీబోర్డ్ మీద సెంటర్లో ఎంటర్ బటన్ ఉంటుంది కదా, అది అవసరం లేదు, కీబోర్డ్ పక్కన ఎంటర్ బటన్ నొక్కండి. మీకు అలవాటు అవుతుందని చెప్తున్నాను, చిన్న చిన్న టెక్నిక్స్ అంతే, చిన్న చిన్నవే మనకి హెల్ప్ అవుతాయి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే చిన్నది చేస్తున్నాను, కంట్రోల్ మైనస్, లేదా మీకు చెప్పాను కదా ఇట్లా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను, మళ్ళీ ఫెదర్ ఇవ్వడానికి ఏంటంటే కంట్రోల్ ఆల్ట్ డి. ఓకే, కంట్రోల్ ఆల్ట్ డి. ఇప్పుడు దీనికి 0.6. ఓకే, కంట్రోల్ జే, సెపరేట్ లేయర్ వచ్చిందా. సో మళ్ళీ ఇంకోటి చెప్తాను, ఇంకో విధంగా చెప్తాను చూడండి. మళ్ళీ సేమ్ వెనక్కి వచ్చాను, కంట్రోల్ పట్టుకుని ఎంటర్ బటన్ నొక్కాను. ఓకే, దీనికి ఫెదర్ ఇవ్వాలి, కంట్రోల్ ఆల్ట్ డి. మీకు అవకాశం ఉంటే ఈ షార్ట్ కట్స్ రాసుకుని ప్రాక్టీస్ చేయండి. ఓకే, మీకు కంట్రోల్ ఆల్ట్ డి చెప్పాను కదా, సో అది ఎక్కడ ఉంటుందంటే మేబీ నాకు తెలిసి సెలెక్ట్లో ఎక్కడ ఉంటుంది, అంటే నాకు షార్ట్ కట్స్ అలవాటయ్యి ఇవి ఎక్కడ ఉన్నాయో కూడా నాకు గుర్తే లేదు. సో ఒక్క నిమిషం, సెలెక్ట్, మాడిఫై, ఫెదర్, ఆల్ట్ కంట్రోల్ డి. ఫ్రెండ్స్ మీకు ఇంకో విషయం చెప్తాను, ఈ ఆల్ట్ కంట్రోల్ డి అని ఉంది కదా, ఈ షార్ట్ కట్స్ మనం పెట్టుకోవచ్చు. అవి ఎట్లా పెట్టుకోవాలి, మన కీబోర్డ్ని మన కంట్రోల్లో పెట్టుకుంటే మనం ఆల్బమ్ ఈజీగా చేయగలం. సో ఆల్ట్ కంట్రోల్ డి నొక్కాను, ఫెదర్ 0.6, ఓకే చేశాను. ఓకే చేసి ఏం చేయాలి, నేను కంట్రోల్ జే, అప్పుడు సెపరేట్ లేయర్ వచ్చింది. ఇది సెపరేట్ లేయర్, చూడండి ఇది ఇలా ఉంది కదా. సెపరేట్ లేయర్ ఎట్లా తెలుస్తుంది మనకి, బ్యాక్గ్రౌండ్ లేయర్లోకి రండి, బ్యాక్గ్రౌండ్ లేయర్లోకి వచ్చిన తర్వాత చూడండి మౌస్తో ఇది ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఇక్కడ సపోజ్ ఏదో కలర్ పెట్టండి, అంటే డిఫరెన్స్ తెలియడం కోసం అంతే. సపోజ్ ఈ కలర్ తీసుకోండి. ఓకే, ఇది సెలెక్ట్ చేశాను, ఓకే చేశాను. మీకు ఇక్కడ
బ్యాక్గ్రౌండ్ ఈ కలర్ అప్లై అవ్వాలంటే ఏం చేయాలని చెప్పాను? ముందు ఎపిసోడ్లో చెప్పాను మీకు క్లియర్గా. ఆల్ట్ పట్టుకుని డిలీట్ బటన్ నొక్కండి. వచ్చింది కదా? ఇది సెపరేట్ లేయర్. తెలుస్తుంది కదా ఇప్పుడు మీకు క్లారిటీ? ఇది ఒక లేయరు, ఇది ఒక సెపరేట్ లేయరు. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఏం చేస్తానంటే మళ్ళీ ఇంకొకసారి పెన్ టూల్ గురించి చెప్తూ ఈ ఇది మనకి ఫోటోషాప్లో మనం సేవ్ చేసుకుంటాం కదా, సేవ్ ఎట్లా చేసుకోవాలి, పిఎస్డి అంటే ఏంటి, జేపీజీ అంటే ఏంటి, ఇవి కూడా మీకు ఒక క్లారిటీ ఇస్తాను. అప్పుడు ఏమవుతుందంటే మనం ఆల్బమ్ చేసేటప్పుడు మస్ట్ అండ్ షుడ్గా మనం సేవ్ చేయాల్సింది పిఎస్డిలో. ఎందుకంటే మనకి ఏదైనా చిన్న చిన్న మోడిఫికేషన్ కావాలన్నా పిఎస్డి అయితే మనకి వీలవుతుంది మాడిఫై చేసుకోవడానికి. సో మనం పొరపాటున అది జేపీజీలో కనుక సేవ్ చేస్తే మాడిఫై చేయలేం కాబట్టి. సో ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.